చేస్తామంటే ప్రయారిటీ కావాల్సిన కోరికలు చాలా ఉంటాయి. అన్ని కోరికలు ఒకే సంవత్సరంలో లేవు కాబట్టి ప్రయారిటీస్ ప్రకారం చేసుకుంటా పోవాలి. ఉన్న ఆ సంవత్సర కాలంలో అందుబాటులో ఉన్నది ఎలా వాడుకోవాలనే దానికోసం ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోవడం కోసం బయటకు వేసుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సిన ఒక సంవత్సరంలో జరిగిపోవాలి. ఒక ప్లాన్ కూడా పెట్టాలి. బడ్జెట్ అనేది ఒక ఫ్లోలో భాగంగా అంటే అది ఒక్క సంవత్సరానికి ఆ సంవత్సరం వేసేసి ఊరుకునేది కాదు. మొత్తం స్టేట్ తాలూకు ప్రయారిటీస్ ఏంటి, ఆ ప్రయారిటీస్ని ఈ సంవత్సరం ఏ విధంగా మనం సాధించబోతున్నాం అనేది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది ఒక మొత్తం చైన్ లాగా ఉండాలనేది ఒక లెక్క. బడ్జెట్ అనేది విడిగా స్టాండ్ అలోన్ గా ఉండేటట్లయితే కనుక అది ఎఫెక్టివ్ ఉండదు. రెండోది ఏంటంటే మీకు కనపడేది తెలంగాణకి ప్రయారిటీస్ ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమం నుంచి వచ్చింది. అసలు అవసరాలు కూడా తెలంగాణకి సంబంధించినంత వరకు ప్రధానంగా ఎవరికి ఉండైనా నిధులు నియామకాలు అయితే అందరికీ ఉండేవి. ఎవరు ఏ రాష్ట్రంలోనైనా నియామకాలు కావాల్సిందే, ఉద్యోగాలు కావాల్సింది. నీళ్లు తెలంగాణకి ప్రత్యేకమైనటువంటి సమస్యగా ఎత్తిపోతల ఇవన్నీ కావాల్సిన అవసరం ఇవన్నీ తెలంగాణకు ఉన్న ప్రత్యేకమైనది. సరే, ఇక్కడ మీకు ఈ ప్రయారిటీస్ లో గతంలో గవర్నమెంట్స్ ఎట్లా పోయినాయి ఏంటి అనేది మనకు కొంత అవగాహన ఉంది. అన్నీ ఒకేసారి ఫుల్ఫిల్ అవ్వవు. నేను అనేది ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్లుగా చాలాసార్లు మొన్న అంటే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు పొలిటికల్ ఎజెండా ఎక్కువ వెళ్ళను కానీ జస్ట్ కొన్ని తప్పదు, అసలు కొంచెం అసలు మెన్షన్ చేయకుండా కుదరదు. మొన్న ఎలక్షన్లో మెయిన్గా వచ్చింది ఏంటంటే విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వం విజయవంతం కాలేదనేది ఒకటి ఆరోపణగా చేశారు. చేసినప్పుడు సరే, అది ట్రెడిషనల్ గానే మనకు ఉన్నటువంటి ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం లేకపోవడం, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, కొంత ఉట్టికెక్కలేనమో స్వర్గానికి ఎక్కలేనట్లు కొంత టైం పట్టే ప్రాసెస్. ఎడ్యుకేషన్ లో కూడా తెలంగాణలో గ్రోత్ రావడం అనేది టైం పట్టేది. దానికి నిధుల కేటాయింపు ఒకే సంవత్సరంలో అన్ని పనులు పూర్తిగా కావు కాబట్టి ప్రాజెక్టులు ఇత్యాది చేసుకుంటూ వచ్చినప్పుడు కొంత వెనకమాట పట్టిన మాట నిజమే. దాన్ని రాజకీయ అంశంగా మారిన తర్వాత అది ఇంకా రాజకీయ రంగంలో వేరే చర్చలకు వచ్చింది. సరే, ఏదేమైనా ఏంటంటే ఇందాక మన రమణమూర్తి గారు ఎవరైతే అంశాల్లో గణాంకాలు అసలు ఏం లేవు అనేది రియల్లీ దే ఆర్ మిస్సింగ్. కానీ ఒక హార్ట్ లాంటి ఒక కీలకమైన గుండెకాయ లాంటి ఒక గణాంకం మాత్రం మన బడ్జెట్ ముందే చెప్పారు. 71,000 కోట్ల రూపాయల మేరకు మేము ఖర్చు పెట్టలేకపోయాం. ఈ బడ్జెట్ లో 71,000 కోట్ల రూపాయల మేరకు మేము ఖర్చు పెట్టలేకపోయామని చెప్పారు. అంటే దాని బడ్జెట్ సైజ్ ఎంత 2,91,000 కోట్ల చిల్లర ఏదో ఉంది. 2,91,195 కోట్లు. అంటే సుమారుగా మీకు 2,20,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామనేది వాళ్ళే చెప్పేశారు. దట్ ఈస్ అది త్రూ ద హార్సెస్ మౌత్. కాబట్టి ఆ గణాంకం ప్రకారం మనం చూసుకుంటే బడ్జెట్ తన టార్గెట్స్ ని రీచ్ అవ్వలేకపోయింది అనేది మేజర్గా అక్కడి నుంచి డిస్కస్ చేసుకోవాలి. అయితే నేను అనేది ఏంటంటే బడ్జెట్ తన టార్గెట్స్ ని రీచ్ అవ్వకపోవడంతో పాటుగా ఈ సంవత్సరం ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. మీకు ఆదాయ గణాంకాలన్నీ ఏం చెబుతున్నాయి? మార్చి నెలలో జీఎస్టీ గణాంకాల ప్రకారం 0% గ్రోత్ జీఎస్టీలో ఈ మార్చి నెలలో 0% ఎప్పుడూ లేదు. కోవిడ్ టైంలో ఉంది. కోవిడ్ టైంలో -9% ఉంది. ఆ తర్వాత ఎప్పుడు 2% మినిమం, అసలు 13% ఉంది, 10% ఉంది. ఇట్లా ఎప్పుడూ జీఎస్టీ అనేది 0కి రావడం లేదు. కోవిడ్ని ఎక్స్క్లూజివ్, అది వదిలేయండి. కాబట్టి ఏంటంటే మరి ఇట్లాంటి టైంలో మరి ఈ సంవత్సరం టార్గెట్స్ రీచ్ అవ్వని బడ్జెట్, అప్పుడు రియలిస్టిక్ గా బడ్జెట్ ఉంటామంటే ఆ ఉన్న పరిమితుల్లో ఆదాయం కూడా తగ్గుతున్న కారణంతో జాగ్రత్తగా ఆలోచించి వేసుకుని ఉండాలేమో అని అనుకుంటున్నా. ఇప్పుడేమైంది, ఈ బడ్జెట్ 3,05,000 కోట్లు, 4,000 కోట్ల చిల్లర 5,000 కోట్ల దాకా వేశారు. అంటే మీకు పోయిన సంవత్సరం బడ్జెట్ లోనే ఒక 71,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాం. ఫెయిల్యూర్ అది. ఆదాయం తగ్గుతుంది రెండో పక్కన. ఇప్పుడు కొత్తగా ఆదాయ వనరుల సమీకరణ గురించి చర్చ ఈ బడ్జెట్ లో లేదు. ఆదాయం ఎలా వస్తుందనే చర్చ కూడా లేదు ఈ బడ్జెట్ లో. గతంలో నేను చూసేవాడిని, ఈటల రాజేందర్ గారు వీళ్ళు బడ్జెట్లు వేసిన క్రమంలో టీఆర్ఎస్ లో వాళ్ళు ఉన్నప్పుడు అది వాళ్ళు పదే రియల్ ఎస్టేట్ లో ఆదాయం వస్తనేది ఆయన నేను గుర్తున్నా ఇప్పుడు. ఎందుకంటే వాటి గురించి కొంచెం డిస్ప్యూట్ చేస్తుండేవాడిని నేను. కానీ నిజంగా జరిగింది. అది ఎట్లా జరిగినాయండి, అది ఇంటర్నేషనల్ రీజన్స్ అవనియండి. కానీ రియల్ ఎస్టేట్ అయితే మాత్రం బాగానే దే పిక్డ్ అప్ మేడ్ మనీ. ఇట్లా ఉండేది. ఈ బడ్జెట్ లో చర్చ కూడా లేదు. ఆదాయం ఎలా వస్తుందని చర్చ లేకుండానే మళ్ళీ అంకె మాత్రం 3,05,000 ఉంది. అది కొంత ఐ డౌట్. ఎందుకంటే ఆదాయం పడిపోతుంది. ఆదాయం తర్వాత ఇంకోటి ఏంటంటే తెలంగాణ గురించి వస్తే కనుక తెలంగాణనే కాదు ఎక్కడైనా సరే నాకు నచ్చిన ప్రయారిటీ ఇక్కడ ఏంటంటే, సరే ప్రాజెక్టులు వాటి గురించి వివాదాలు తోలికి పోను కానీ నేను ఇక్కడ నాకు నచ్చిన ప్రయారిటీ ఏంటంటే ఎక్కడైనా సరే నేను దేశానికి మొత్తానికి కూడా నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను చాలాసార్లు మాట్లాడేది ఏంటంటే అగ్రికల్చర్ ఈజ్ ద ప్రయారిటీ దేశానికి. మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనకు అవకాశాలు లేవు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎందుకు అవకాశాలు లేవంటే విదేశాల్లో డిమాండ్ లేదు,
దేశీయంగా కూడా ప్రజల కొనుగోలు శక్తి లేదు కాబట్టి ఇక్కడ పరిశ్రమ అనేది పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్స్ కి ఆస్కారం తక్కువ ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టరు కాబట్టి అది ఒకటి. కాకపోతే ఇక్కడ డిమాండ్ క్రియేషనే మేజర్ థింగ్. దానికి అగ్రికల్చర్లో మేజర్ స్కోప్ ఉంది. మీకు అగ్రికల్చర్ మీద తెలంగాణ అగ్రికల్చర్లో చాలా ఆరోపణలు ఉన్నాయి, కానీ నాకు ఆరోపణలో నాకు పసలేదు అనిపిస్తుంది. ఏంటంటే కాళేశ్వరం విద్యుత్ ఖర్చు ఎక్కువ కాళేశ్వరం నుంచి వచ్చిన రిజల్ట్ కంటే అనేది. అంటే మీరు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తున్నారు దాని దగ్గర. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. దాని విషయంలో నాకు అగ్రిమెంట్ లేదు. ఎందుకంటే నేను చూస్తున్నాను, చైనా చూశాను. చైనా గురించి ఆ మధ్య నేను చదువుతున్నప్పుడు చైనా వాళ్ళు బాగా క్యాష్ క్రాప్స్ గా ఉన్న బాగా పండుతున్న పంటలను పక్కన పెట్టి వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ఫుడ్ క్రాప్స్. క్యాష్ క్రాప్స్ లో డబ్బులు బాగా వస్తాయి, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ అది వాళ్ళ ఓవరాల్ స్ట్రాటజిక్ ప్రయారిటీ ఆఫ్ ద కంట్రీ. ఫుడ్ క్రాప్స్ వేసుకోవడం, ఈరోజు ఫుడ్ నిల్వలు ఎక్కువ పెట్టుకుంటున్నారు వాళ్ళది ఓవరాల్. అందుకని ఏంటంటే వాళ్ళకి అది నష్టమే. వాళ్ళు క్యాష్ క్రాప్ నుంచి ఫుడ్ క్రాప్ కి మరలితే అది ఆర్థికంగా నష్టమే. ఆర్థికంగా నష్టమైన ప్రతిదీ డజంట్ మేక్ సెన్స్ అనుకోవడం పొరపాటు. ఆర్థికంగా డబ్బులు క్యాష్ వి మింట్, మనం డబ్బులు ముద్రేస్తాం కానీ ఆహారాన్ని ముద్రేయలేం. కాబట్టి అక్కడి నుంచి చూసుకునేటట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఏంటంటే ఇప్పుడు మీరు కాళేశ్వరం విద్యుత్ ఖర్చు ఎక్కువైనా దాని ద్వారా జనాలకి వచ్చిన బెనిఫిట్ ఎక్కడుందంటే పంట బాగా పండటం. మీ రికార్డు స్థాయిలో పంట అనేది 3 కోట్ల ఇదేదో ఉంది మెట్రిక్ టన్నుల దాకా తెలంగాణ పంజాబ్తో పోటాపోటీగా. దాంతో ఏమవుతుంది, మీకు గ్రామీణ ప్రాంతాల ఆదాయాలు పెరుగుతున్నాయి. ఆదాయాలు పెరిగినప్పుడు మీకు ఓవరాల్ గా నా లాజిక్ ఇదే, చాలా సంవత్సరాల నుంచి నేను లాజిక్ ముందు పెడుతుంది కూడా ఏంటంటే, మీరు భారతదేశంలో డిమాండ్ క్రియేట్ చేయదలుచుకుంటే, భారతదేశాన్ని దానిగా కాళ్ళ మీద నిలబెట్టదలుచుకుంటే వ్యవసాయం నుంచి బిగించేయండి. ఇక్కడ అదే అవకాశం. తెలంగాణ కూడా అదే జరిగింది. మీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక అగ్రికల్చరల్ రెవల్యూషనే జరిగింది, ఒక గ్రీన్ రెవల్యూషన్ ఇన్ తెలంగాణ. దానివల్ల ఏమైంది, విపరీతమైన పంట రావడంతో గ్రామీణ ప్రాంత ఆదాయాలు పెరిగింది. దానితోడు రైతు బంధు ఇట్లాంటివి ఉండటం, లాట్ ఆఫ్ క్యాష్ ట్రాన్స్ఫర్ జరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చేతిలో ఆదాయం ఉంది. దాంతో మీకు గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరిగింది. అది అంతటితో ఆగదు. మీకేమవుతుంది, ఒక చిన్న ఉదాహరణ చెబుతా. 15 ఏళ్ల క్రితం నాకు గుర్తు, మంచి ఉదాహరణ కాబట్టి అదే చెబుతున్నా. పసుపు పంట నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఏరియాలో విపరీతంగా పండింది. 15-16 ఏళ్ల క్రితం 2005-6 ప్రాంతాల్లో, ఇప్పుడు 7 ప్రాంతాల్లో పసుపు పంట బాగా పండితే ఏమైందంటే ఆ సంవత్సరం రికార్డు ధర కూడా పలికింది. పసుపు బంపర్ క్రాప్ వచ్చింది, ధర రికార్డు పలికింది. దాంతో ఆ ఏరియాలో చాలా మంది రైతులు ఆర్మూర్ ఏరియాలో ఇళ్లు కట్టుకున్నారు. డబ్బులు బాగా వచ్చినాయి, పుష్కలంగా డబ్బులు వచ్చినాయి. ఇళ్లు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, బైకులు కొనుక్కున్నారు, గృహోపకరణాలు కొనుక్కున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన సింపుల్ లాజిక్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో రైతు కనుక లాభసాటిగా జీవితం గడపగలిగితే, అతని చేతిలో డబ్బులుంటే అతను కట్టిన ఇళ్లు తాలూకు సిమెంటు స్టీలు నగర ప్రాంతాల నుంచి వస్తాయి. అంటే నగర ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కల్పించుకుంటాం మనం. ఆటోమేటిక్ గా దానివల్ల నగర ప్రాంతాల్లో ఉపాధి కల్పన జరుగుతుంది. అతను కొన్నటువంటి కార్లు బైకులు నగర ప్రాంతాల నుంచి వస్తాయి. అంటే నగర ప్రాంత పరిశ్రమలకు అదొక ఊతం. మళ్ళీ అతను కొన్నటువంటి గృహోపకరణాలు టీవీలో ఫ్రిడ్జ్లో నగర ప్రాంతాల నుంచి వస్తాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కనుక మీరు కొనుగోలు శక్తి పెంచగలిగితే ఆటోమేటిక్ గా దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ నగర ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్గా వస్తుంది. తెలంగాణలో జరిగింది కూడా అది. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి క్యాష్ ట్రాన్స్ఫర్స్ ద్వారా కానీ వ్యవసాయం బాగా డెవలప్ అవడం కానీ జరిగితే అది అన్ని రంగాల్లో విపరీతంగా అన్ని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ గా మిగతా అన్ని రంగాల నుంచి కూడా వచ్చింది. దీన్ని మీరు అక్కడ విద్యుత్కు పెట్టిన ఖర్చుతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ, మనకి రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా పెట్టిన ఖర్చు ఎంత రిటర్న్ లెక్కేస్తే మీకు కనపడదు. ఓవరాల్ గా సెకండరీ ఎఫెక్ట్స్ కూడా లెక్కేస్తే కనుక తెలంగాణలో ఈ రకమైన ఫలితాలు చాలా వచ్చింది. అందుకే తెలంగాణ చాలా తొందరలో ఇంత అవడానికి ఏంటంటే, భారతదేశం అంతా ఈ నమూనాను చాలా మంది ఫాలో అవట్లా. వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేసి మిగతా వాటి మీద ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణలో వ్యవసాయం మీద ఫోకస్ పెట్టి ఈ రిజల్ట్స్ ఇచ్చింది. అంత ప్రాస్పరస్ గా అవడానికి తెలంగాణ జీడీపీలో పర్ క్యాపిటల్లో తెలంగాణ నెంబర్ 1 గా అవడానికి, జీఎస్డీపీలో అంత వేగంగా అభివృద్ధి చెందడానికి ఎన్నిటి కారణాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోకస్ అక్కడి నుంచి బిగిన్ అవటం. సో తర్వాత ఎటు కూడా మనకి తెలిసిందే ఎస్ఓటీఆర్ కూడా ఎస్ఓటీఆర్ అంటే రామమూర్తి గారికి అందించిన సొంత ఆదాయ వనరులు పెంచుకోవాలనే దగ్గర తెలంగాణ దేశంలో సొంత ఆదాయ వనరుల్లో నెంబర్ 2. అంటే కేంద్రానికి వెళ్లి ఇక్కడి నుంచి పన్నుల డబ్బు కేంద్రానికి వెళ్ళుద్ది రాష్ట్రాల నుంచి. దాని నుంచి కొంత మళ్ళీ వెనక్కి వస్తుంది, మన వాటా మనకు వస్తుంది. అట్లా కాకుండా తెలంగాణలోనే సొంతగా జనరేట్ అయ్యే, కేంద్రంతో నిమిత్తం లేకుండా దానికి అదిగా జనరేట్ అయ్యే ఆదాయ వనరు 84 రూపాయలు సుమారు నాకు గుర్తున్నంతలో ఆ పైనే ఉంది సొంతగా. అంటే 16 రూపాయలు మాత్రమే కేంద్రం నుంచి మనకు వస్తాయి. మనం ఖర్చు పెట్టే రూపాయిలో 100 పైసల్లో 84 పైసల దాకా తెలంగాణలో ఇక్కడికిక్కడ మనకు ఉన్నాయి. 16 పైసలే తెలంగాణ కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. కాబట్టి తెలంగాణకి ఇప్పుడు కేంద్రంతో కొట్లాడే శక్తి కూడా మొదటి నుంచి ఎక్కువ. అది పెరుగుతూ వచ్చింది. మీరు సొంత ఆదాయ వనరు కూడా తెలంగాణ వచ్చినప్పటికీ ఇప్పుడు చూస్తే చాలా బ్రహ్మాండంగా పెరుగుతూ వచ్చింది. సో ఇన్ని అంటే చాలా నెగటివ్స్ తో బిగిన్ అయిన తెలంగాణ ఒక స్ట్రాటజిక్ ఇది నుంచే వెళ్ళింది. స్ట్రాటజిక్ గానే ప్లాన్ చేసుకోవడం వల్లే ఈ మాత్రం. అందుకని ఏంటంటే బడ్జెట్ ని నా
మెయిన్ ఇది ఏంటంటే బడ్జెట్ ని స్టాండ్ అలోన్ గా చూడకూడదు. బడ్జెట్ ని ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం వేసేసి కూర్చునేదిగా కాకుండా ఒక లాంగ్ టర్మ్ విజన్, ఆ లాంగ్ టర్మ్ విజన్ తెలంగాణకి సంబంధించినంత వరకు నీళ్లు నిధులు నియామకాలు, ఈ నీళ్లు నిధులు నియామకాలు దీనికి సంబంధించిన లాంగ్ టర్మ్ విజన్ లో భాగంగా బడ్జెట్ ని ఈ సంవత్సరం వేసే బడ్జెట్ చూడాలి. అలా కాకుండా ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు అన్నిసార్లు గత కొంతకాలంగా రాజకీయాలు దానిలో చొరబడుతున్నాయి. ఈ బడ్జెట్ లో కూడా ముందు నాకు కొంచెం నచ్చలు, అది ఎప్పుడు బడ్జెట్ లో ఉండవాల. నేను బడ్జెట్ విమర్శించడానికి కాదు, కానీ బడ్జెట్ లో కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తూ రెండో పేజీలోనే ఎక్కడో, ఫస్ట్ రెండో పాయింట్లోనే ఎక్కడో, అది అవసరం లేదు. ఇప్పుడు ప్రతిపక్షాల పత్రిక గురించి ప్రస్తావన అవసరం లేదు, దాని బడ్జెట్ లో అవసరం లేదు. ఇటు కూడా రాజకీయ పార్టీలు రాజకీయ చర్చలు చేయాల్సిందే. కాబట్టి ఈ మధ్యకాలంలో రాజకీయాల డామినేషన్ పెరగడంతో దే ఆర్ ట్రైంగ్ టు, ఇవన్నీ వస్తున్నాయి. కొంత పెడదూరంలో తెలంగాణలో పెరిగినాయి. కొంత తెలంగాణ భవిష్యత్తుకి ఏంటంటే దీనికంటే కూడా ప్రాక్టికల్ గా తెలంగాణ అభివృద్ధి కోసం, మిగతా రాజకీయ అధికారం కోసం ఎట్లా కొట్లాడుకున్నా తెలంగాణ సమస్యలకు సంబంధించినంత వరకు కొన్ని బేసిక్ మినిమం అండర్స్టాండింగ్, ఒకటి కామన్ మినిమం ప్రోగ్రామ్ లాగా అన్ని పక్షాల మధ్యలో కూడా కామన్ మినిమం గా ఎవరున్నా ఈ కామన్ మినిమం పనులు చేస్తాం, ఈ మినిమం చేస్తాం, ఆ పైన మనం కొట్లాడుకునేది ఇది అనేది కాకుండా తెలంగాణ కోసం ఈ మినిమం కామన్ బేస్ మీద నిలబడి ఉంటాం మేమంతా అనేది ఒకటి జనరల్ గా అవసరం. ఒక అగ్రిమెంట్ కూడా అవసరం. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఇప్పుడు అద్దకి దయాకర్ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్, మన సార్ ఉన్నారు, దేవిప్రసాద్ గారు టీఆర్ఎస్, వినోద్ గారు, ఏదైనా రకరకాల రాజకీయ పక్షాలు ఉన్నాయి, అన్ని పక్షాలు ఉన్నాయి దరిదాపుగా. కాబట్టి ఇట్లాంటి చోట తెలుసు ఏదైనా అన్ని పక్షాలు ఉన్నాయి దరిదాపుగా. వీళ్ళంతా కామన్ గా ఇంతవరకే మనకి అగ్రిమెంట్ ఉంది. ఆ పైన రాజకీయాల అధికారం కోసం రాజకీయ ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది. కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక ఉమ్మడి కార్యక్రమం ఇవాల్వ్ చేయడంలో పాత్ర, బేసిక్స్ ఏ ఉండాలి తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాల చుట్టూ బేసిక్స్ గా దాన్ని పిల్లర్ గా పెట్టుకుని, దాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకుని దానికి సంబంధించిన మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి పార్టీల మధ్య ఒకటి ఉండాలి. ఆ పైనే రాజకీయాలు ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు ప్రస్తావించారు. ఫైనల్ గా తను ఇచ్చిన కంక్లూజన్ ఏంటి అంటే, రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా తెలంగాణ కోసం ఒక ఐక్యంగా పనిచేసే ఒక విజన్, ఐక్యత రాజకీయ పార్టీల్లోనూ పౌర సమాజంలో ఉండాలని కోరుకుంటూ మేము ఆ అవుట్కమ్ కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.